అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి అక్టోబర్ 19 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు గారి పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు ఎటువంటి సమస్యకు కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. మేము కూడా ఈ గురువుగారి ద్వారా లబ్ధి పొందున్నాము. మా సమస్యకు కూడా గురువుగారు పరిష్కారం చూపించారండి. నమ్మకంతో మీరు కూడా ఒకసారి ప్రయత్నం చూడండి. మీ సమస్యకు కూడా 100% పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ సంవత్సరము అన్ని రాశుల్లో కల్లా ఈ రాసే అనేక రకాల కష్టాలు ఎక్కువ కనిపిస్తుందండి. లాభాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి, కానీ ఈ రాశి వారికి మరింత ఎక్కువగా కష్ట నష్టాలు అనేవి ఎక్కువగా వచ్చాయన్నమాట. అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా వీరు బయటపడిపోతూ వస్తున్నారంటే దానికి కారణం కూడా ఆ మంచితనం, అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం. ఇప్పటి వరకు మీరు నిరాశ నిస్పృహలతో లోనవుతూ కూడా చాలా మంచి మనస్తత్వంతో మీరు ఎక్కడా కూడా అంటే చెడు అలవాట్లు కానీ చెడు ఆలోచనలు కానీ గురి కాకుండా భగవంతుడు ఎంతవరకు ఇస్తే అంతవరకే సంతృప్తికరమైన జీవితాన్ని మీరు పొందుతూ వచ్చారు. చాలా కొద్ది రోజుల నుండి మీకు విజయం అనేది మిమ్మల్ని వరించబోతుంది అనేటువంటి సంకేతాలు భగవంతుడు మీకు అనేక రకాలుగా సూచనలు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మీరేంటంటే పెద్దగా వాటి గురించి పట్టించుకోవడం లేదండి. శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పూర్తిగా కలగబోతుంది. శని ప్రభావం మీపై కొంచెం తగ్గుముఖ పడడం వల్ల ఈ రాశి వారి యొక్క జాతకం పూర్తిగా త్వరలోనే మారబోతుంది. అయితే నిజాలు ఏంటంటే ఈ రాశి వారికి గత 5 సంవత్సరాల నుండి కూడా ఏలునాటి శని అనేది ఎక్కువగా పీడిస్తుంది. అయితే వీరికి సుఖాలను అనుభవించడం కూడా సుఖాలను వీరు ప్రశాంతంగా అనుభవించలేకపోయారండి. లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయారు. ఇక లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా, డబ్బు సంపాదించిన వారు కూడా ఎందుకు ఖర్చులు అవుతున్నాయి కూడా తెలియకుండా బాగా బాధపడుతున్నారు. పొదుపు చేసుకోకుండా చాలా డబ్బును అంటే వృధాగా ఖర్చులుగా ఎక్కువగా చూడవలసి వచ్చినటువంటి రోజులైతే డబ్బును పొదుపు చేసుకునేటప్పుడు కూడా ఏ విధంగా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా అలా జరిగిపోతూ వస్తుందన్నమాట. దానివల్ల చాలా బాధకు గురయ్యారు, సమస్యలకు గురయ్యారు. అయితే ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది ఏంటనేది మీకు బాగా అర్థమైందండి. తెలిసి కూడా పూర్తిగా బయటపడరా బాధలు పడ్డారు. అయితే అవన్నీ కూడా పూర్తిగా మర్చిపోవాలి. ఎందుకంటే ఇక సంతోషాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీకు కష్టాల విముక్తి అనేది పూర్తిగా భగవంతుడు మిమ్మల్ని కష్టాల నుండి విముక్తి వరించబోతున్నాడు. రేపటి రోజు చాలా అద్భుతంగా మీకు కలిసి రాబోతుంది. అలాగే ఈ రాశిలో నుండి కొంచెం అయితే శని ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుందండి. చివరి దశ అనేది కనిపిస్తుంది. కాబట్టి శని భగవాడు ఏంటంటే మన జీవితంలోకి వచ్చాడంటే వెళ్ళేటప్పుడు కూడా మనకు మంచి చేసి వెళ్ళిపోతాడండి. ఉన్నప్పుడు మనల్ని కొంచెం కష్ట నష్టాలకు గురి చేసి మనల్ని మంచి చెడు ఏంటనేది తెలుసుకునేలాగా చేసి తర్వాత బయట జీవితం నుండి బయటకు వెళ్ళిపోతాడు. అయితే మనం స్వామిని తిట్టుకుంటూ ఉంటామండి. చాలామంది కూడా మాకు ఏళ్ళనాటి శని పట్టి పీడిస్తుంది, ఇంత నరకం ఏంటని చాలా రకాల కష్టాలు పడిపోతూ ఉంటాం. కానీ శని భగవానుడు చాలా మంచి భగవానుడు అని చెప్పాలండి, అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఇలా చెబుతున్నామంటే శని భగవానుడు తప్పు చేసిన వాళ్ళని మాత్రమే ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాడు, వారినే శిక్షిస్తూ ఉంటాడు. పాపం చేసిన వాళ్ళను కళ్ళలో కూడా పాపం చేయకూడదని చెప్పేసి ఎవరైతే మనసులో అనుకుంటారో అటువంటి వారికి ఒకవేళ ఏలినాటి శని ఉన్నప్పటికి కూడా వాళ్ళను ఎటువంటి సమస్య కూడా ఏమి చేయదనమాట. కాబట్టి మీకు కష్టాలు ఉన్నాయంటే మీరు మనసు పెట్టి మీకు చేతనైనంత పనులు మీరు చేసుకొని భగవంతుడి మీద భారం వేసి కనుక మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారంటే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అయితే మీరేంటంటే ప్రతి సమస్యలో కూడా ఇప్పటి వరకు ఇరుక్కొని ఎక్కడా కూడా బయటపడలేక చాలా ఇబ్బందులు గురయ్యారు. కానీ మీకు వచ్చినటువంటి అదృష్టం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. భగవంతుని యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఉండబోతుంది. మీకు మీ మనసులో ఏదైతే ఆలోచనలు ఏదైతే దేని గురించి అయితే మేము ఒక స్టేజ్లోకి వెళ్ళలేకపోతున్నాం, చాలా కష్టపడ్డాం, గొప్ప స్థాయికి వెళ్ళే లోపే మమ్మల్ని ఎవరో లాగి పడేసినట్లుగా మేము కింద పడిపోతున్నాం చెప్పి చాలా రకాలుగా భయపడిపోయి బాధపడుతూ ఉంటారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్నటువంటి బాధలకు తెరవబడబోతుందండి.
మనిషి అన్న తర్వాత కాస్తో కూస్తో కుళ్ళు అనేది ఏర్పడుతుంది. ప్రతి మనిషి కూడా స్వార్థం, అసూయ ఏ విధంగా అయితే ఉంటాయో నిరాశ నిస్పృహ కూడా మనిషిని మాయలా కమ్మేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీలో మీకు తెలియనటువంటి టాలెంట్ని మీరు మర్చిపోయి నీరసపడిపోయి ఇక అవ్వదు అనుకున్నటువంటి పనులు సైతం ఈ రోజున మీకు చాలా చక్కగా మీకు అనుకూలంగా కొద్దైనా సరే మీరు ఏదైతే ఇక అవ్వదు అని చెప్పి పక్కన పెట్టే పనిలో మీకు ఒక చిన్న 10% అయినా సరే మంచి పాజిటివ్ అనేది కనిపిస్తుందండి. తద్వారా మీరు మరింత ఎక్కువగా తేజవంతంగా ఉత్సాహకరమైనటువంటి మంచి అంటే మునిపెన్నడు లేనటువంటి మరింత ఎక్కువగా ఉత్సాహంతో కూడుకున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే మీరేంటంటే చాలా మంచివారండి. ఎటువంటి కష్టాల్లో ఎప్పుడైనా కానీ ఏదైనా కష్టం ఉంటే మాత్రం నేను ఉన్నా అని చెప్పి వారికి వెనతట్టులాగా నిలబడి వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకుంటారు. కాబట్టి మీకు ఎందుకండి అన్యాయం జరుగుతుంది? మీకు అనేక రకాలుగా భగవంతుడు సహాయం చేయడానికి నిలబడబోతున్నాడు. గుర్తుంచుకోండి, మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలు అనుభవించినప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని పైకి లేపుతూనే ఉన్నాడు, చెయ్యి అందిస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. సమస్యలు మాకే ఉన్నాయి, కష్టాలు మాకే ఉన్నాయని చెప్పి అనుకోకండి. ప్రతి రాశిలో పుట్టిన వారికి, ప్రతి నక్షత్రంలో ఉన్న వారికి, ప్రతి మానవుడు కూడా కష్ట నష్టాలు అనేవి సర్వసాధారణం అండి. వాటిని తట్టుకొని నిలబడే వారి నిజంగా భగవంతుడు దగ్గర అవుతారు. కాబట్టి ఈ విధంగానే ఈ రాశి వారు కూడా ఎన్నో రకాల సమస్యలకు గురయ్యారు కాదనలేదు. అయితే మీకు ఒక మంచి అదృష్టం అనేది అవకాశం అనేది తలుపు తట్టబోతుందండి. ఈ రాశి వారికి ఒక మంచి పనిని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. తద్వారా మీరు కష్టపడిన వాళ్ళందరూ కూడా చాలా మంచి స్థాయికి రాబోతున్నారు. ఇప్పుడు కూడా ఇంకా కష్టపడాలంటే కష్టాంతమైనటువంటి ప్రతిఫలం అనేది మీకు డబుల్ త్రిబుల్గా మారబోతుంది అనమాట. అలాగే మీ కోరిక కూడా నెరవేరబోతుంది. మీ పని పట్ల కొంచెం ఎక్కువగా శ్రద్ధ వహించండి. మీ సోమరితనం ఏదైతే ఉందో అది పూర్తిగా బద్ధకాన్ని రేపటి రోజు ఏం చేద్దామని చెప్పి అనుకోకుండా రేపు మీకు అందిపుచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఏదైతే మీరు దాటుకొని అధిగమించాలని చెప్పి ఇప్పటి వరకు అనుకున్నారో ఆ లక్ష్యాన్ని చేయించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరంగా కూడా రేపటి రోజు మీకు అన్ని విధాలుగా శరీరం సహకరిస్తుంది. ప్రయాణాల విషయంలో సహకరిస్తే అన్ని రకాలుగా మీరు బాగా మీ యొక్క శరీరం అనేది సహకరిస్తుంది. ప్రయాణాలు చేయడానికి అలాగే దేవాలయ దర్శనాలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో చాలా చక్కగా సమయాన్ని స్పెండ్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ నేరేలాగా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ కష్టమైనటువంటి శుభవార్తలు అటు బిజినెస్ పరంగా, ఉద్యోగపరంగా, మీ వ్యాపారం పరంగా ఇలా దేని గురించి అయితే మీరు ఎన్నాళ్ళ నుండో కష్టపడేటువంటి దాని గురించి మీరు ప్రతిఫలం అనేది పొందడం లేదని చెప్పి నిరాశపడిన దాంట్లో మీరు రేపటిలో మంచి ఫలితం అనేది చూసిన తర్వాత మీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందండి. అటువంటి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో నిన్నటువంటి మంచి ఉత్సాహంతో నిన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎటువంటి ఆందోళన కానీ ఇక్కడ కనిపించడం లేదు. అలాగే గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఒకటైతే గుర్తుంచుకోండి, గ్రహస్థితి ఎలా ఉన్నప్పుడు కూడా మనం చేసినటువంటి పనులు అలాగే మనకున్నటువంటి లక్ష్యం, మనకున్నటువంటి నమ్మకం, భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకం ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. దైవానుగ్రహం అనేది మనకు చాలా ముఖ్యమండి. కాబట్టి దేవుడి ఆరాధన చేసుకోండి. అలాగే ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి. అప్పుడప్పుడు శనిదేవుడికి అభిషేకాలు చేయించుకోండి. తైలాభిషేకం ఇవన్నీ కూడా చేసుకోండి. 2.5 సంవత్సరాలుగా ఈజీగా మీకు చాలా అంటే చాలా మంచి చేస్తాడు భగవంతుడు. ఇక ఒక పాయింట్ అంటే గుర్తుంచుకోండి, అసలు భయపడాల్సిన అవసరం అయితే లేదనే విషయాన్ని కూడా మీరు మరింత ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇక ఈ రేపటి రోజున చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే కొత్తగా అంటే ఒక తేయినటువంటి ఒక మీ మనసుకు హాయిగా ఉన్నటువంటి రోజుగా రేపటి రోజున గుర్తుండిపోతుందండి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా అన్ని విధాలుగా మీకు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వారికి కూడా పట్టిందల్లా బంగారం, ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక గొప్ప స్థాయి అనేది మీరు ఎదురు చూసినటువంటి స్థాయికి రేపటి రోజున మీరు చేరుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి. అలాగే మీరు చేసినటువంటి పని దగ్గర మిమ్మల్ని మరింత ఎక్కువగా పొగడ్తలకు కూడా గురి చేసే విధంగా మీ పనితీరు ఉంటుంది. చాలా కష్టజీవులు కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు పొందినటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా పొందుతారు. అసలు చెప్పాలంటే 8 సంవత్సరంలో మీకు మరింత ఎక్కువ కలిసి వస్తుందండి. అంతేకాకుండా సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. వ్యాపారంలో కావచ్చు, అటు ఏ వృత్తి వాళ్ళకైనా కానీ అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. ఇలా మీరు అనుకున్నదన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి సమస్యలు అనేవి సర్వసాధారణం, అందరికీ ఎదురయ్యేవే. అటువంటివన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్తేనే బాగా మన జీవితం రాబోతుందండి. చాలా కష్టపడ్డారు, కష్టంతో అందుకోబోతున్నారు కూడా. మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చాలా బాగా అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ రాశి వారు మీరు ఏదైతే కోరుకున్నారో మీ తల్లిదండ్రుల నుండి ఆ యొక్క సపోర్ట్ అనేది కూడా
పొందబోతున్నారు అనమాట. సంతాన పరంగా అన్ని రకాలుగా కూడా బాగుండి విశేషమైనటువంటి రోజు కాబట్టి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. అంతేకాకుండా రేపటి రోజున మీరు వినాయకుడి ఆరాధన కూడా చేయడం వల్ల చాలా రకాలు కూడా మీకు అనుగ్రహంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అనుకూలమైన రోజుగా రేపటి రోజు మీకు గుర్తుండిపోయేలాగా ఉంటుంది. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.